గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు శ్రావణ్. ఈరోజు మేమైతే వరంగల్లో ఉన్న మొత్తం వినాయకులను అయితే చూడబోతున్నాం అండ్ చూపించబోతున్నాం కూడా. సో మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే ఒక వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ తబలా పట్టుకొని ఉన్నాడనమాట వినాయకుడు, బాగున్నాడు. నెక్స్ట్ ఇంకో వినాయకుడి దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ శ్రావణ్ ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? అక్కడ ప్రసాదం ఇస్తున్నారు, అందుకే స్పీడ్గా వెళ్తున్నాడు. నేను కూడా ప్రసాదం తెచ్చుకున్నాను. శ్రావణ్ అయితే మంచిగా లోపల వేసేస్తున్నాడు పులిహోర మాత్రం బాగుంది. నేను కూడా ప్రసాదం తిన్నా కదా, సో చేతికైతే మొత్తం ఆయిల్ ఉందన్నమాట. ఆ ఆయిల్ ఏం చేయాలో తెలియక మెల్లగా శ్రావణ్ షర్ట్కి అయితే రుద్దేశాను. ఇది శ్రావణ్కి తెలీదు. ఇట్లా ఎంట్రీ కనిపిస్తే చాలు వెళ్ళిపోతున్నాం, ఎట్లాగో వినాయకుడు ఉంటాడు కదా అనేసి. సో ఇక్కడ గోల్డెన్ గణేష్ అయితే చూసేసాం. నెక్స్ట్ అయితే ఇంకో గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. ఇక్కడ డైమండ్ గణేష్ అయితే ఉందన్నమాట. మేమైతే మిస్ అయ్యాం, ఎందుకంటే చాలా రష్ ఉంది కాబట్టి. ఇక్కడ వరంగల్లో 1000+ వినాయకుళ్ళు అయితే పెట్టారనమాట. ఫుల్ రష్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో వినాయకుడి దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ మొత్తం సుతీల్ తాడుతో చేశారనమాట వినాయకుడిని. చాలా డిఫరెంట్ వినాయకుళ్ళు ఉన్నాయి. ఇదైతే బాగా అనిపించింది. తాడుతోనే మొత్తం సుతీల్ తాడుతోనే చేశారు వీటిని. ఇక్కడ ఈ వినాయకుడి దగ్గర కూడా ప్రసాదం ఇస్తున్నారు. సో శ్రావణ్ మళ్ళీ ప్రసాదం కోసం వెళ్ళిపోయాడు. ఫస్ట్ వెళ్ళగానే ప్రసాదం ఉందా లేదా అదే చూస్తున్నాడు. ప్రసాదం ఉంటే వెళ్తున్నాం. సో ఇద్దరం ప్రసాదం తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో గణేష్ దగ్గరకు వెళ్ళాం. చూడడానికి కళ్ళు సరిపోలేవు, అంత బాగున్నాడు వినాయకుడు. ఎంత బాగున్నాడంటే గోల్డెన్ కలర్లో, అసలు ఆ లుక్ చూడండి, చాలా బాగుంది. కళ్ళు సరిపోలేవు చూడడానికి. గణేష్ మండపం దగ్గర గణేష్ సాంగ్స్ వింటుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడైతే ప్రసాదంతో పాటు మంచిగా వాటర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఇలా పాలరాయి సంథింగ్ వైట్ కలర్లో అయితే పంచముఖ గణేష్ అయితే ఇక్కడ ఉన్నాడనమాట. చాలా బాగుంది ఈ గణేష్ కూడా. ఇక్కడ ఈ గణేష్ మండపంలోనే చిన్న చిన్న మట్టి వినాయకులు కూడా ఉన్నాయి. ఇక్కడ మట్టి వినాయకులు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇవి ఇంట్లో పెట్టుకునే కావచ్చు, మేబీ అక్కడ నుంచి తీసుకొచ్చారేమో, కానీ బాగున్నాయి అవి కూడా. ఇక్కడ వినాయకుడి దగ్గర అయితే డమరుకం పైన శివుడు కూడా ఉన్నాడు. ఈ గణేష్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మేము ట్రాఫిక్లో ఉన్నాం అనమాట. నెక్స్ట్ మేము 50 feet ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది కూడా గోల్డ్ కలర్లో చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. ఇక్కడైతే ఒక బాబు హనుమాన్ వేషం అయితే వేసుకొని కూర్చున్నాడు అనమాట. అందరు ఆ బాబునే చూస్తున్నాడు అక్కడ. ఇక్కడ శ్రావణిగా మనీ ఇచ్చాడు అక్కడ ఆ బాబుకి. ఇక్కడైతే ఫుల్ రష్ ఉండే, నేను అందరినీ దొబ్బుకొని మరి వెళ్ళిపోయినా. నాకు మస్తు అనిపించింది. ఇక్కడ ఆటోలో చోటా గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుంది. పిల్లలందరూ సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ, ఆ డీజే చూసిరా కలర్స్ ఎట్లా వస్తున్నాయో, మస్తు ఉండే వాళ్ళ నిమజ్జనం అయితే. నేను వీడియో తీస్తుంటే ఇంకా గట్టిగా అరుస్తున్నారు వాళ్ళు. ఇక్కడ శేషునాగు గణేష్ అయితే ఉన్నాడు. ఫుల్ లైన్ ఉంది ఇక్కడ కూడా. సో బయట నుంచే చూసి వెళ్ళిపోయాం మేము.
కానీ బాగుండే, దర్శనం చేసుకుంటే బాగుంటుండే అనిపించింది. కానీ ఫుల్ లైన్ ఉంది అక్కడ, ట్రాఫిక్ కూడా చాలా ఫుల్ అయిపోయింది. మెయిన్గా ఏంటంటే అక్కడ పులిహోర కాకుండా డిఫరెంట్ ప్రసాదం అయితే ఉందన్నమాట. సో ప్రసాదం కోసమే అంత లైన్ ఉంది అక్కడ. మేమైతే ఇట్లా లైట్తోని ఎంట్రీలు ఎక్కడెక్కడుంటే అక్కడక్కడికైతే వెళ్ళిపోయి చూస్తున్నాం అనమాట, మంచిగా ఉంటాయేమో అని. ఇక్కడ కూడా గోల్డెన్ సెటప్తోనైతే మంచిగా పెద్దగానే ఉన్నాడు వినాయకుడు. సో లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ లయన్ కూడా ఉంది. ఇక్కడ ముగ్గు కూడా చాలా బాగా వేశారు. ఇక్కడైతే గణేష్ అయితే విష్ణుమూర్తి అవతారంలో ఉన్నాడనమాట. సుదర్శన చక్రం అండ్ అంబ్రెల్లా సేమ్ విష్ణుమూర్తి అలాగే ఉంటాడు కదా, సో అందుకే అలా చెప్తున్నాను నేను. బాగున్నాడు గణేష్ కూడా. ఇక్కడైతే అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిపి పెట్టుకున్నారు అనుకుంటా మేబీ ఈ గణేష్ని. నెక్స్ట్ అయితే మేము మంచిగా జిలేబీ అండ్ బాదుషా కొనుక్కున్నాం స్వీట్. తినుకుంటూ అలా వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాం గణేష్లను చూడడానికి. మధ్యలో అయితే ఇలా వరంగల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది, సో మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ మేము మళ్ళీ ఆ డైమండ్ గణేష్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఫుల్ రష్ ఉండే అని చెప్పిన కదా, సో అక్కడికి వెళ్ళాం. మళ్ళీ ఫుల్ రష్గా ఉంది, ఇంకా చాలా మంది ఎక్కువ వచ్చారు. సో బయట నుంచే కొంచెం కనిపిస్తుంది కదా మొత్తం డైమండ్స్తో, చాలా బాగుండే. కొంచెం కనిపించింది, బట్ వీడియోలో అయితే చూపించలేకపోయా. వీడియో అయితే అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.